హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ డిఫెన్స్లో భాగంగా బ్రహ్మోస్ అనే మిసైల్ గురించి చెప్పుకుంటాం. మిసైల్ అంటే ఒక చిన్న రాకెట్. మిసైల్స్ తెలుసు కదండి. ఎలా ఉంటుందంటే ఈ మిసైల్ అనేది డిఫెన్స్ సంబంధించి ఒక రాకెట్ లాంటిది ఇలా ఉంటుంది. దీని మీద బ్రహ్మోస్ అని రాసి ఉంటుంది. ఇప్పుడు ఇది చాలా న్యూస్లో చాలా ఫ్రీక్వెంట్గా వినిపిస్తున్నమాట బ్రహ్మోస్. అసలు ఈ బ్రహ్మోస్ మిజైల్ ఎవరు కనిపెట్టారు అంటే, ఎవరు డెవలప్ చేశారంటే 2 కంట్రీస్. ఫస్ట్ ఇండియా, అలాగే రష్యా. ఈ 2 నేషన్స్ కలిపి ఈ యొక్క బ్రహ్మోస్ అనే మిసైల్ని డెవలప్ చేసింది. సో పేరు చూడండి ఎలా ఉందంటే, బ్రహ్మోస్ అంటే అంటే బ్రహ్మపుత్ర. కాబట్టి మన ఇండియాలో ఉండే బ్రహ్మపుత్ర నది, అలాగే మోస్ అంటే ఇది మాస్కోవా అనే నది ఉంటుంది అక్కడ రష్యాలో. కాబట్టి ఈ 2 దేశాలు గుర్తుగా ఈ నేమ్ అనేది పెట్టుకున్నారన్నమాట. ఈ బ్రహ్మోస్ స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఫైర్ అండ్ ఫార్గట్. అంటే వన్స్ నువ్వు లాంచ్ చేసిన తర్వాత, ఎవరైతే శత్రు దేశం మీద నువ్వు లాంచ్ చేసిన తర్వాత ఇంకా నువ్వు దాని గురించి ఆలోచించబడలే. ఎందుకంటే దానికి టార్గెట్ అనేది ఖచ్చితంగా చూస్తుంది. దాని టార్గెట్ అనేది మిస్ అవ్వకుండా దాని మీద అటాక్ అనేది చేస్తుంది అనమాట. అది దీని యొక్క బ్రహ్మోస్ మిసైల్. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా? ఇది నువ్వు దేని మీద నుంచైనా లాంచ్ చేయొచ్చు. అంటే నేను షిప్స్ మీద నుంచైనా లాంచ్ చేయొచ్చు, లేదా నేను జెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్లో దించైనా కూడా లాంచ్ చేయొచ్చు. సో ఎక్కడి నుంచైనా లాంచ్ చేయొచ్చు. ఇది సూపర్ సోనిక్ అంటే అంత ఫాస్ట్, చాలా ఫాస్ట్. ఎంత అంటే ఇది మార్చ్ 3 అంటే అంత సూపర్ సోనిక్ మిసైల్, అంత ఫాస్ట్లో ఉంటుంది అనమాట. ఇది గురి తప్పదనమాట, అలా ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి చాలా అద్భుతమైన మిసైల్ చాలా కొన్ని కంట్రీస్లోనే ఉంటాయి, లైక్ అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్. సో ఇప్పుడు ఇండియా కూడా ఇప్పుడు భాగమైంది. ఎందుకంటే ఇలాంటి బ్రహ్మోస్ అనే సూపర్ మిసైల్స్ ఉంది కాబట్టి. ఇంకా దీన్ని ఇంకా అడ్వాన్స్గా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. సో ఇది ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి మిసైల్స్ చాలా వస్తాయి కూడా, ఈ యొక్క బ్రహ్మోస్ లాంటి మిసైల్స్. ఇదండి బ్రహ్మోస్ యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ.